things. I don't tell people. That's all. సో సినిమా ఇండస్ట్రీలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి సార్. Never compare and complain about anybody. That's the thing. Many people don't live happily because they live a comparative life. ఓకే. The day you don't live a comparative life, understand the competition and do better than the competition, but don't live a comparative life. రీసెంట్గా మీరు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పర్సనల్గా కలిశారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి ప్రామిస్ చేశారు, ఆయన ఏమన్నారు? No, he is very positive. After the elections, they want to make Hyderabad a hub for as much of national cinema as possible. Okay. He wants to make Hyderabad a very livable town. They're just fighting another election. Probably after that they'll. ఇక్కడ సమస్యల గురించి మీరు అన్ని చెప్పారండి. అంటే he said come up with everything. సమస్యలు ఏమున్నాయమ్మా మనకి? సమస్య మనలో ఉంది. వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ఏం సమస్య లేదు. సమస్య మనకుంది. వాళ్ళకే ఉంది. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏం సార్ట్ అవుట్ చేస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సంథింగ్ దట్ వి టుక్ కేర్ బై అవర్ సెల్ఫ్స్. ఫైనల్గా ఇప్పుడు రేట్లు పెంచాలన్నా ఇంకోటి తీసుకుని ఈ అవసరం తీసుకోవాలన్నా వాళ్ళే కదా సార్. ఎప్పుడైనా మనం పద్ధతికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎందుకు చేరే ఏదైనా చేస్తారు. లెట్స్ నాట్ పుట్ ద ప్రాబ్లమ్. ద ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ ఆర్ నాట్ వెల్ బికాస్ of ourselves, not because of some governments. నాన్నగారు బాటలోనే మీరు ప్రొడ్యూసర్గా అయ్యారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా నిలబెట్టుకున్నారు. డిస్ట్రిబ్యూటర్గా నాన్నగారు బాటలోనే డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 1 అయ్యారు, వ్యాపారవేత్తగా నెంబర్ 1 అయ్యారు. వరుస నాన్నగారు బాటలో అన్ని సక్సెస్ఫుల్ చేసుకొచ్చారు. అది నాన్నగారు చేసిన సక్సెస్ఫుల్ దాంట్లో ఇంకో దాంట్లో వెలితి కనిపిస్తుంది. పొలిటికల్ గా ఆయన గెలిచి ఎన్నో సభ కార్యక్రమాలు చేశారు.